రండి అందరం కలిసి యెషయా గ్రంథం 62వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 62. కెన్ వి ఆల్ రీడ్ టుగెదర్ వర్స్ 6 and 7? 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేము స్థాపించు వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింప నీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసము అన్యులు త్రాగరు. దేవుడి మాటను స్థిరపరిచి రాత్రి ఈ సత్యాన్ని దేవుడు కార్యసిద్ధిగా మార్చునుగాక. చూడండి, ప్రాముఖ్యమైన మాట. యెరూషలేములో ప్రాముఖ్యంగా కావలి వారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న మాట. గాడ్ ఈస్ టాకింగ్ టు ద వాచ్మెన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేంలో దేవుడు కొందరిని కావలి వారిగా ఉంచాడు. దయచేసి వినండి, కావలి వాడు అంటే మన భాషలో అర్థం కావడం కొరకు వాచ్మెన్ అంటారు. వాచ్మెన్ ఏం చేయాలి? కాపలా కాయాలి. వాచ్మెన్ నిద్రపోతాడా, మేలుకో ఉండాలా? ఎలా ఉండాలండి? మేలుకోవాలి. నిద్రలో ఒకవేళ కావలి కాస్తున్న ఉద్యోగంలో ఒకవేళ వాచ్మెన్ నిద్రపోతే ఏమన్నా జరగడం జరిగితే తప్పెవరదండి? వాచ్మెన్దే. అందుకొరకే హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో వివిధ ప్రాంతాల్లో మనం చూస్తే ప్రభు అంటాడు, నరపుత్రుడా, నేను ఇశ్రాయేలులకు నేను నిన్ను కావలివానిగా నియమించి ఉన్నాను. మరి కావలాడు ఏం చేయాలి? వాచ్మెన్ ఏం చేయాలి? వాచ్మెన్ ఏం చేయాలి? అలర్ట్గా, నిద్రపోకుండా మెలకువగా ఉండాలి. బైబిల్లో ఆ మాటను జ్ఞాపకం చేస్తూ అంటాడు, మీరు విశ్రమింపకుడి, యూ డోంట్ టేక్ రెస్ట్. మీరు విశ్రమింపొద్దు. ఇలా మీరు కావాలంటే ద్వారా నేను కూడా విశ్రమింపను. మళ్ళీ ఒకసారి చదువుతానండి. ఐషియా 62వ అధ్యాయం, ఐషియా చాప్టర్ 62. అందరం కలిసి 62వ అధ్యాయం 7వ వచనంలో మొదటి 4 లైన్ కలిసి చదువుదాం. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందరి దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింప నీయకుడి. డోంట్ టేక్ రెస్ట్ అండ్ డోంట్ గివ్ గాడ్ రెస్ట్. నువ్వు నిద్రపోవద్దు, దేవుణ్ణి నిద్రపోనియొద్దు. బహుశా ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అక్కడ కండిషన్ ఉంది. ఎవరిని పడితే వారు కాపాడని కాదు. అక్కడ ఎవరిని కాపాడువాడు? ఎవరిని కాపాడువాడు? ఇశ్రాయేలు కాపాడువాడు. మరి ఇశ్రాయేలు యాకోబు ఇశ్రాయేల్గా ఎప్పుడు మార్చబడ్డాడు? ఏం లేదా? బ్యాక్గ్రౌండ్ లేదా? అందరం యథేచ్ఛగా వాడేస్తాం కదా, ఇశ్రాయేలు కాపాడు, కునుకోడు, నిద్రపోడు. ఇంక మనందరం కలుపుకోవడమే దాంట్లో. మరి యాకోబు ఇశ్రాయేలు ఎప్పుడు మార్చబడ్డాడు? ఒక రాత్రి తాను నిద్రపోలేదు. గట్టిగా చెప్పండి. దేవుణ్ణి నిద్రపోనిలేదు. తాను బ్రేక్ తీసుకోలేదు, దేవునికి బ్రేక్ ఇవ్వలేదు. తాను పోలేదు, దేవుణ్ణి పోనివ్వలేదు. ఈ రాత్రి అడుగుతున్నా, ఒక యాకోబు ఒక రాత్రి దేవునితో పెనులాడితే బైబిల్లో కొన్ని వచనాలు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఒక్క రాత్రి మేలుకున్నాడు, దేవునికి ఎప్పుడు నిద్ర లేకుండా మార్చి పాడేశాడు. ఏం రేంజ్ కదా! ఒక్క రాత్రి మేలుకొని దేవునికి ఎప్పుడు ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడట, నిద్రపోడనే మాట వచ్చేటట్టు చేశాడు. అదే అవకాశం దేవుడు కావలి వారి చేతిలో ఉంచాడు. కావలి వారి గురించి అంటాడు, మీరు విశ్రమింపకుడి, నన్ను మీరు విశ్రమింప చేయకుడి. యూ డోంట్ టేక్ రెస్ట్ అండ్ డోంట్ అలౌ మీ టు రెస్ట్. నన్ను నిద్రపోవడానికి వీలు లేదా. ఈ రాత్రికాల సమయంలో ఈ వర్తమానానికి శీర్షిక ఏం పెట్టాలి అంటే, డోంట్ గివ్ గాడ్ రెస్ట్, డోంట్ అలౌ గాడ్ టు రెస్ట్. ఈ రాత్రికాల సమయంలో నేను అడుగుతున్నాను, మరి ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు ప్రధానమైంది? బైబిల్లో చూస్తే ఎన్నో ప్రాంతాల్లో యేసుక్రీస్తు యాకోబు జీవితము ఆల్ నైట్ ప్రేయర్తో స్టార్ట్ అయింది. ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. ఇది ఎగ్జాంపుల్ 1 అయితే బైబిల్లో కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని ప్రాముఖ్యంగా మన ఇన్స్పిరేషన్ కొరకు కొన్ని మాటలు నేను చెప్పి ముఖ్యాంశాలకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. అలాగే చూడండి, బైబిల్ ఒకరోజు సమూయేలు దైవజనుడు వాస్తవంగా తన బాల్యము
తన జీవితము ఆల్ నైట్ ప్రేయర్తోనే స్టార్ట్ అయింది. ఆల్ నైట్ ప్రేయర్లో ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆగ్దిమ్ము అని చెప్తే, షిలోహు పట్టణంలోని, ముఖ్యంగా షిలోహు పట్టణంలో దేవాలయంలో, షిలోహు దేవాలయంలో ప్రతి ఒక్కరు ఏమవుతున్నారండి? నిద్రిస్తున్న టైంలో ఒకే ఒక్కడు మేలుకున్నాడు. ఆయన పేరేంటండి? ఏం పేరు? సమూయేలు. ఏజ్ ఎంత? చిన్న పిల్లోడు. పెద్దోడా, ముసలోడా, పిల్లోడా? చిన్న పిల్లోడు. కాబట్టి ఆల్ నైట్ ప్రేయర్లో కొందరు పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ బిడ్డలను దేవుడి రాత్రి సమూయేలులాగా దేవుడు స్థిరపరచును గాక. కుటుంబాలకు వచ్చారు, చాలా సంతోషం, పిల్లలతో పాటు వచ్చారు. కనుక ఆ రాత్రి ఒక చిన్న పిల్లోడు ఆల్ నైట్ ప్రేయర్తో స్టార్ట్ చేశాడు. అందరు పడుకున్నాడు, పాపం తను కూడా పడుకున్నాడు అనుకోండి. స్టార్టింగ్లో పడుకునేసరికి ప్రభువారు పిలిచాడు, సమూయేలు సమూయేలు అని. ఈయన అనుకొని యజమానుడు పిలిచాడేమో, అయ్యగారు పిలిచారేమో, మాస్టర్ గారు పిలిచారేమో అని నేరుగా ఏలి దగ్గరికి వెళ్ళాడు. ఏలి దగ్గరికి వెళ్ళాడు. ఏలి గారు, అయ్యా నన్ను పిలిచారా అన్నాడు. పిలిచారా లేదా అరిచారా? మనం అడిగితే అడుగుతాం, మీరు అరిచారా అని. ఆయన అన్నాడు, పిలిచారా అని అడిగాను. నేను పిలవలేదయ్యా అన్నాడు. పిలవలేదంటే ఎవరు పిలిచారు అర్థం కాలేదు. సెకండ్ టైం మళ్ళీ పిలిచారా అన్నాడు. లేదు పిలవలేదు అన్నాడు. ఆయనకు అర్థమైపోయింది, ఈ రాత్రి పూట కూడా 2 సార్లు పిలిచాడంటే అది ఎవరో కాదు. ఎవరి స్వరం అది? దేవుని స్వరమే. ఈసారి ప్రేయర్ మార్చేసే నువ్వు ఈ ఆన్లైన్ ప్రేయర్లో నువ్వు ఏమని ప్రేయర్ చేయాలి తెలుసా? నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞమని ప్రేయర్ చేయయ్యా అన్నాడు. అంతే. ఆ ఒక్క ప్రార్థన మొత్తం ఇశ్రాయేల్ ప్రజల భవిష్యత్తు విజన్, కంప్లీట్ విజన్, ఏం జరగబోతుంది ఏంటి, ఇకాబోతు నుండి ఎబెనేజర్ దాకా స్టోరీ అంతా కూడా దేవుడు బయలుపరిచాడు. ఆ చిన్న పిల్లోడికి ఆ రాత్రి ఇశ్రాయేలు చరిత్ర ఉజ్జీవానికి పునాది పోసిన రాత్రిగా దేవుడు మార్చాడు. ఈ రాత్రి దేవుడు అదే కార్యాన్ని మన మధ్యలో జరిగించునుగాక. ఎన్ని అయిపోయాయి? ఎన్ని ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయాయి? ఇప్పుడు దాకా ఎన్ని చెప్పాను? 2 చెప్పాను. ఒకటి పెనియేలు, ఇంకోటి ఇస్సాకా. సమూయేలు, బాలుడైన సమూయేలు ఆల్ నైట్ ప్రేయర్. ఈ సమూయేలుకి ఆల్ నైట్ ప్రేయర్ ఒకసారి అలవాటు అయిపోయేసరికి ఈయన మనసులో ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద క్రైసిస్ వచ్చి గుండె బద్దలై గాయమైపోయిన సంఘటనలు జరిగితే ఫస్ట్ వెపన్ ఏదైనా ఉందంటే దేనికి వెళ్తాడు తెలుసా? ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తాడు. అందుకొరకే బైబిల్లో ఒకవేళ నేను ప్రార్థన చేయకపోతే నేను శాపగ్రస్తుడని అవుతాను అని చెప్పిన ధైర్యంతో చెప్పిన ఒక దైవజనుడు ఎవరు ఉన్నారంటే ఎవరండి? సమూయేలే. ఆయన దైవజనుడికి ఎదిగిన తర్వాత చాలా ఇష్టపూర్వకంగా సమూయేలు సౌలుని ఏం చేశాడు? అభిషేకించాడు. సౌలు అభిషేకించిన తర్వాత దర్శనం నుంచి ఏమయ్యాడు? వెళ్ళిపోయినప్పుడు తన మనసు చాలా గాయపరచబడింది. ఎందుకు తెలుసా? అరే నా ఫస్ట్ అనాయింటింగ్ సెరమనీ ఏముంది? నేను మొట్టమొదటిగా అభిషేకించింది ఎవరిని? సౌలుని కదా. అలాంటి సౌలు ఈరోజు చరిత్ర ప్రస్థానంలో దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడని, ఇంత అద్భుతమైన అభిషేకాన్ని నాశనం అయిపోయిందని చెప్పి ఆ రాత్రంతా కోపావేశుడై, బైబిల్ సెలవిస్తుంది, సమూయేలు ఆ రాత్రి అంతా కోపావేశుడై యెహోవా యొద్ద ప్రార్థన చేయగా ఏం చేశాడు? రాత్రి అంతా బిగ్గర చెప్పాలి. రాత్రి అంతా ఏం చేశాడు? ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. నేను అడుగుతున్నా, మన కోపం వస్తే ఏం చేస్తాం రాత్రి అంతా? మీ కోపం వస్తే ఏం చేస్తారంట రాత్రి అంతా? ఎమోషనల్గా హర్ట్ అయితే ఏం చేస్తారు రాత్రి అంతా? గుండె గాయమైతే రాత్రి అంతా ఏం చేస్తారు? నిద్రపోతారా? అంత సీన్ లేదు. నిద్ర రాదు కాబట్టి రాత్రి అంతా ఏం చేస్తారండి? ఆవేశంతో ప్లానింగ్లు, స్కీమింగ్లు, అబ్బా ఇంకా వాళ్ళని ఇట్లా చెక్ పెట్టాలి, వీళ్ళని అట్లా చెక్ పెట్టాలి, ఇట్లా ఇన్ని చేసి పొద్దున్న తెల్లారే లోపల తుస్సుంటుంది మొత్తం అంతా. ఇప్పుడు సమూయేలు ఏ టైప్ తెలుసా? రండి, 1 సమూయేలు 15వ అధ్యాయం 10వ వచనం, అద్భుతమైన మాట. 1 Samuel 15:10. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుతీయక నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు బిగ్గర చెప్పండి, మొరపెట్టు. హోల్ నైట్. ఈరోజు నీ గాయంలో దేవుని మందిరానికి వచ్చావా? ఒక బిగ్గెస్ట్ మిషన్ ఫెయిల్యూర్ అయిపోయిందని బాధపడుతూ వచ్చావా? నా ఫస్ట్ ప్రాజెక్టే సర్వనాశనమైంది, నా మొదటి తీర్మానమే నష్టపోయింది, ఈరోజు ఈ రీతిగా నేను నష్టపోయి వచ్చానని ఈరోజు దేవుని మందిరానికి వచ్చావా? లైవ్లో చూడనేవా? ఈ రాత్రి ఆ సమయంలో ఎప్పుడైతే రాత్రి అంతా ప్రాణం చేశాడో, ఒక శుభవార్త చెప్తాను. ఆ రాత్రి ప్రాణం చేస్తుందో 16వ అధ్యాయము. ఇలాగే ఏడుస్తా ఉండేసరికి ప్రభు అన్నాడు, ఓ సమూయేలా, ఇంతకాలము నువ్వు ఏడుస్తూనే ఉంటావా? ఆల్ నైట్ ప్రేయర్లో స్టార్ట్ చేసి ఏడుస్తూనే ఉంటావు. ఇంకెంత కాలము నీవు ఏడ్చెదవు, ఎంతకాలము నీవు రోధిస్తావని చెప్పి కొమ్ము నింపుకోపో అన్నాడు.
సరే మరి నింపినప్పుడు ఎటు వెళ్ళాలి అని, నేను చూపించబోతున్నాను నడువు అని చెప్తే తైలపు కొమ్ము నింపుకొని బయలుదేరాడు. చరిత్ర ప్రస్థానంలో ఇశ్రాయేలు దేశం యొక్క అద్భుతమైన ఆరాధకుడు, ఇశ్రాయేల్ దేశంలో లక్షలాది పాటలను విడుదలపరిచిన ఒక అద్భుతమైన రచయిత, ఆరాధికుడు, దేవుని యొక్క ప్రియమైన హృదయానుసారుడు, ఒక సింహాసనం ఒక పేరిట స్థిరపరచబడి చరిత్రలో నిరంతరం ఉండిపోయే సింహాసనము స్థాపించబడడానికి కారకుడైన దావీదుని దేవుడు ఆ రాత్రి ప్రార్థన తర్వాత దేవుడు ఆవిష్కరించాడు. ఈ రాత్రి అటువంటి అద్భుతమైన ఉద్యమాన్ని దేవుడు స్థిరపరచునుగాక. ఎన్నైపోయాయి? ఎందుకు అడుగుతున్నానంటే నిద్ర దయ్యం రావద్దని. మొదటిది పెనియేలు, రెండోది సమయలు, చిన్న వయసులో ఉన్న సమయలు, మూడోది పెద్దవాడైన సమయలు, ఆల్ నైట్ ప్రేయర్ తర్వాత దావీదు లాంటి అద్భుతమైన మధుర గాయకుడు, రాజు. నిరంతరము దావీదు సింహాసనము స్థిరపరచబడి దావీదు వంశంలో నుండి ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు మెస్సయ్య లోకానికి పరిచయం చేయబడే అద్భుతమైన కార్యం. కనుక కొందరు గతంలో ఒక గాయం జరిగిపోయింది, ఫ్లాప్ అయింది, స్టోరీ అంత నష్టమైంది, ఒక డెసిషన్ అంతా నేను లాస్లోకి వెళ్ళిపోయానంటే ఈరోజు ఈ రాత్రి ప్రార్థన తర్వాత నూతన శకాన్ని దేవుడు ఆరంభించునుగాక. ఒక నూతన అద్భుతమైన ఆశీర్వాదపు వర్షాన్ని దేవుడు స్థిరపరచునుగాక. తినివేసిన పంటను, శత్రులు తినివేసిన పంటను దేవుడు తిరిగి నీ చేతికి తెచ్చి ఇచ్చునుగాక. ఇప్పుడు రండి 4వ సత్యానికి వస్తాం.